అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరి శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు మీ యొక్క తల్లిదండ్రులతో బంధుమిత్రులతోటి చక్కగా పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే మీ మీద మీ బంధువులలో కొంతమంది ఈర్ష్యతో ఉన్నారు. ఈర్ష్యతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే పరిహారంలో మరి ఈరోజు చక్కగా ఒక ఎరుపు రంగు బట్టను తీసుకోవాలి. ఆ ఎరుపు రంగు బట్టలో మీరు ఒక గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పులో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 11 మిరియాలు వేసి మరి వాటిని చక్కగా గుండ్రంగా చుట్టేసి మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలవు. మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల విషయంలో ఉన్నటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలైనా సరే, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలైనా సరే ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీ యొక్క సమస్యల కోసము మీరు ఈరోజు పెద్ద ప్రయత్నాలను కొనసాగించడంలో ఒక సహాయం కూడా అందుతుంది. మీ సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రయత్నాలు చేస్తారు. కెరీర్ పరంగా మీకు వ్యాపారంలో మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. మీ కెరీర్ కూడా మెరుగుపడుతుంది. ప్రొఫెషనల్ విషయంలో ముందుకు నడుస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని కూడా పొందొచ్చు. వస్త్రధారణపై ప్రయోజనాలు కూడా ఉంటాయి. కెరీర్ వ్యాపారం పెరుగుతుంది. లాభాలు బలోపేతం చేయబడతాయి. స్నేహితులు మరియు సహచరులు సాయం చేస్తారు. కార్యకలాపాలు మెరుగుదలలో ఉంటాయి. నిపుణులకు మద్దతు అనేది ఉంటుంది. కెరీర్ వ్యాపారంలో ప్రభావం అనేది పెరుగుతుంది. వినయ విధేయతలను ప్రవర్తించాల్సి ఉంటుంది. జీవించడం సరళంగా అనిపిస్తుంది. పెద్దల ఆదేశాలను విస్మరించడం అనుకోవాలి. అనుభవాలను నేర్చుకునే సలహాలతో మాత్రమే మీరు పనిచేయాలి. సమ్మతిని నిర్వహించాలి. చర్చా వివాదాలలో ఉండకూడదు. ప్రారంభించిన పనులు పూర్తయ్యే వరకు వాటిని విడిచిపెట్టరు. మంచి పనులు మంచి బహుమతిని మీకు అందిస్తాయి. మీరు మంచి అనుభూతిని పొందబోతున్నారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చును. విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక తొందరగానే నెరవేరుతుంది. మీకు కొన్ని సవాళ్ళు అయితే ఉంటాయి. వాటిని మీరు చక్కగా అడ్డంకులు కూడా ఉంటాయి, కానీ వాటిని మీరు అధిగమిస్తారు. ఇక ఈరోజు వివాదం అయితే ఒకటి నివారించే అవకాశాలు ఉన్నాయి. సూటిగా మాట్లాడేటటువంటి మీ గుణం వలన మీకు గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి. ముక్కుకు సూటిగా పోయేటటువంటి మీ ప్రవర్తన కొంతమందికి చిరాకును తెప్పిస్తుంది. కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు. భార్య పిల్లలతోటి సాయంత్రం పూట బయటకు వెళ్ళి చక్కని మీరు ఈరోజు మెరుగైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. మంచి ఫలితాలను కూడా లాబట్టుకునేటటువంటి ప్రయత్నాలు కూడా మరి ఈరోజు జరిగే అవకాశాలు మాత్రం హెచ్చుగానే మరి ఈరోజు జరుగుతున్నాయి. రాశి వారికి ఈరోజు చక్కగా మరి పరిహారంలో చూసినట్లయితే కనుక ఈ రాశి వారు చక్కగా మరి ఈరోజు నైవేద్యంలో మరి వినాయకుని పూజలు సమర్పించి లడ్డూలను బూందీతో చేసినటువంటి లడ్డూలను మాత్రం నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. మరి మహాగణపతి మూల మంత్రము 11 సార్లు జపించాలి. అలా చేస్తే మీకున్న దోషాలు పరిహారం అయిపోయి చక్కని ఫలితాన్ని అయితే దక్కించుకోగలుగుతారు. ఉన్నటువంటి ఆటంకాలు, విఘ్నాలు కూడా చక్కగా వాటంతట అవే మీకు పరిహారం అవ్వడం అనేది ప్రారంభమైపోతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.